హాయ్ వ్యూయర్స్, డిఎస్సి కంటెంట్ టీహెచ్ క్రియేషన్స్ 8th క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ 4 నుంచి పార్ట్ 1లో టాపిక్ గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగ వీక్షణ. వీటిలోని కొన్ని అంశాలను పరిశీలిద్దాం. 1895 సంవత్సరంలో బిరసా అనే వ్యక్తి ఏ ప్రాంతంలో గల అడవులు, గ్రామాల్లో సంచరిస్తూ ఉండేవాడు. బెంగాల్, జల్పాయిగురి, జార్ఖండ్, చోటా నాగపూర్, ఆంధ్రప్రదేశ్, మన్యం పైవేవి కావు. దిక్కు అనగా బానిసలు, యజమానులు, కూలీలు, అన్యులు. బిరసా చోటా నాగపూర్ ప్రాంతంలో నివసించే ఏ తెగలో జన్మించారు? సంతాల్, గోండ్, భిల్, ముండా. సాల్, మహువా అనగా ఏరు, భూమి, నది, సముద్రము, చెట్టు, తినడానికి లేదా మద్యము తయారీలో ఉపయోగించే ఒక పువ్వు. గోడ, కొండ. 19వ శతాబ్దం నాటికి భారతదేశంలో వివిధ ప్రాంతాలలోని గిరిజనులు పండించే సాగు, జూమ్ సాగు, విస్థాపన వ్యవసాయ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి 1 మరియు 2. విస్థాపన సాగుదారులు ఈ ప్రాంతాలలో నివసించేవారు. వాయవ్య, మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాల్లో, ఆగ్నేయ, మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాల్లో, నైరుతి, మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాలలో, ఈశాన్య, మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాల్లో. ఇస్తురాకుల తయారీకి వాడే పండానన్ చెట్లు ఆకులను అడవుల నుంచి ఒడిస్సాలోని ఏ తెగ మహిళలు తయారు చేస్తారు? ఇస్తురాకుల తయారీకి వాడే పండానస్ చెట్లు ఆకులను అడవుల నుంచి ఒడిస్సాలోని ఏ తెగ మహిళలు తయారు చేస్తారు? సంతాలులు, డోగ్రీలు, డోగ్రియా ఖందా, ముండా. ఏ వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారము వండుకునేవారు? సాల్, మహువా. సాల్, టేక్, మద్ది, మహువా, మద్ది. ఒరిస్సా అడవులలో నివసించే తెగ ముండా, డోంగ్రియా ఖందా, ఖోండులు 2 మరియు 3. స్థానిక చేనేత చర్మ కార్మికులు తమ బట్టలు, తోలుకు అవసరమైన రంగులలో వాడే కుసుమ పలాస పూల కోసం ఎవరిని ఆశ్రయించేవారు? సంతాలులు, డోగ్రీలు, ఖోండులు, డోంగ్రియా ఖందాలు. మధ్య భారతదేశంలో కనిపించే బైగాల భావన. వీరు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు. అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించే అటవీ ప్రజలుగా, శ్రామికునిగా మారడం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని భావించేవారు. పైవన్నీ సరైనవే. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడినవి: పంజాబ్ కొండల్లో ఉండే వాన్ గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్లోని లంబాడీలు, కులు ప్రాంతానికి చెందిన గద్దీలు, గొర్రెల కాపరులు, కాశ్మీర్కి చెందిన బకర్వాలాలు, మేకల కాపరులు. పైవన్నీ సరైనవే. బైగాలు, ఖోండులు ఎక్కడి నుంచి వేట ప్రారంభిస్తారు? అమావాస్య రోజు తూర్పు నుండి, అమావాస్య రోజు పడమర నుండి, పౌర్ణమి రోజు తూర్పు నుండి, పౌర్ణమి రోజు పడమర నుండి. మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో ప్రసిద్ధి చెందిన ఉత్తమ వేటగాళ్ళు ముండా, ఖోండులు, సంతాలులు, బైగాలు. బైగాల ప్రధాన జీవనాధార కృత్యము వేట, వ్యవసాయము. వేట, పశుపోషణ. వ్యవసాయము, పశుపోషణ. వేట, సేకరణ. బేవార్ అనగా మధ్యప్రదేశ్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతిని, మధ్యప్రదేశ్లో జూమ్ సాగును, మధ్యప్రదేశ్లో జీవనాధార వ్యవసాయము పైవేవి కావు. ఏ తెగలు వేటాడి సేకరణ చేసేవారు లేదా విస్థాపన సాగుదారుల కంటే స్థిర జీవనాన్ని కలిగి ఉన్నారు? గోండులు, ముండాలు. సంతాలులు, బైగాలు. బైగాలు, ముండాలు. గోండులు, సంతాలులు. దొంగ గుడిసెలు నిర్మించే తెగ నైషి, గోండులు, ఖోండులు, సంతాలులు. చాలా అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయం ఇంకా కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్. బిల్లులు తెగ రాజస్థాన్, గుజరాత్,
మధ్యప్రదేశ్, పంజాబ్. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల అన్ని నోటిఫికేషన్లు మీకు అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.